జోగులాంబ గద్వాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు పడుతున్నాయి. గద్వాల పట్టణంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాళ్లతో పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. పలు ప్రాంతాలలోని కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసి ముద్దైంది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రంలో ఒకవైపు ఎండలు, మరోవైపు వానలు. ఎప్పుడు ఎండలు ఉంటాయో, ఎప్పుడు వానలు పడతాయో తెలియడం లేదు. ఎండలతో ప్రజలు ఉక్కిరవుతుంటే వానలతో రైతులు రోడ్డున పడుతున్నారు. చేతికొచ్చిన వరిధాన్యం తడిసి ఆందోళన చెందుతున్నారు. మరోవైపు రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేశారు వెదర్ ఆఫీసర్లు. రాష్ట్రంలో కొన్ని రోజులుగా డిఫరెంట్ వెదర్ కంటిన్యూ అవుతోంది. మధ్యాహ్నం వరకు దంచికొట్టాయి ఎండలు. ఇప్పుడు వెదర్ అంతా కూల్ అయింది. ముఖ్యంగా సిటీ అంతటా మేఘావృతమైంది. 2 రోజులు ఇదే వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే ఛాన్స్ ఉందంటున్నారు. ఇక 2 రోజులు ఉష్ణోగ్రతలు తగ్గుతాయని వెదర్ ఆఫీసర్స్ ప్రకటించారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ఉంటుందని పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ రోజు రేపు కూడా కొంచెం చల్లటి వాతావరణం అనేది ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. క్రమేపీ ఎండ తీవ్రత కూడా సాధారణ స్థాయిలో కొనసాగినప్పటికీ కూడా రానున్న 29 నుంచి మళ్ళీ యథావిధిగా గణనీయంగా పెరిగే అవకాశం కష్టంగా కనిపిస్తుంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో రాత్రి నుంచి పలు జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతున్నాయి. దీంతో ప్రధానంగా చేతికొచ్చిన పంటలు తీవ్రంగా నష్టపోతున్నాయి. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. భీమ్గల్, వేల్పూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో కల్లాల్లో పోసిన ధాన్యం మొత్తం తడిసిపోయింది. ధాన్యాన్ని కాపాడుకోవడానికి కవర్లు కప్పారు. కానీ అవి ఈదురుగాలులకు ఎగిరిపోయి వరి ధాన్యం తడిసిపోయింది. నిజామాబాద్ నగరంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి మార్కెట్ యార్డ్లోని వరి ధాన్యం కొట్టుకుపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్ సంస్థ నారాయణపురం, భూదాన్, పోచంపల్లి మండలాల్లో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురిసింది. ఐకేపీ సెంటర్లలో, వ్యవసాయ మార్కెట్లలో ఆరబోసిన వరి ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. మంచిర్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి ఉదయం వరకు వర్షం పడింది. చెన్నూరు పట్టణంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం పడింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. అయితే నిన్న మొన్నటి వరకు అధిక ఉష్ణోగ్రతలతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇప్పుడు ఒక్కసారిగా వెదర్ మారడంతో కొంత ఉపశమనం లభించినట్లయింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో యాసంగి రైతులకు కష్టాలు తప్పడం లేదు. పంట సాగు చేసి కోత కోసేది ఒక ఎత్తైతే ఆ ధాన్యాన్ని అమ్మేసి లారీల్లో తరలించేది మరో ఎత్తు. అష్ట కష్టాలు పడి పంటనైతే సాగు చేశారు. కానీ ఆ ధాన్యాన్ని తరలించడం రైతులకు సవాల్గా మారింది. ఉమ్మడి జిల్లాలో యాసంగి పంట చేతికొచ్చి 4 రోజులు గడుస్తున్న కొనుగోలు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో యాసంగి సాధారణ సాగు 4 లక్షల ఎకరాలు. ఈ ఏడాది 3 లక్షలకు పైగా ఎకరాల్లో పంట సాగు చేశారు రైతులు. చెరువులు, బోరుల కింద ఉన్న రైతులు ఎక్కువ పంట వేశారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1160 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. పంట కోసి అమ్మకానికి సిద్ధం చేసిన రైతులకు పలు సమస్యలు ఎదురవుతున్నాయి. పంట కోసాక తేమ శాతం తగ్గించేందుకు ధాన్యాన్ని ఆరబోస్తారు. అయితే ధాన్యాన్ని ఆరబెట్టేందుకు ప్లాట్ఫామ్ల నిర్మాణాలు చేపట్టలేదు ప్రభుత్వం. మరోవైపు తేమ శాతం 17 కన్నా ఎక్కువగా ఉంటే ధాన్యం కొనుగోలు చేయడం లేదంటున్నారు రైతులు. శని పట్టక ముందు 42 కిలోల 300 గ్రాములు పెడతారు. శని పట్టిన తర్వాత కూడా 42 కిలోల 300 గ్రాములు పెడతారు. సో ఇందులో రైతులు చాలా నష్టపోతున్నారు. ఈ విషయంపై కొంచెం గవర్నమెంట్ ఆలోచించి కొంచెం మంచి నిర్ణయం తీసుకుంటే 41 కాడికి పెట్టుకుంటే రైతులు కొంచెం లాభపడతారు. కోత కోసి 10 రోజులు అయిపోయింది. ఇక్కడ కాంటాకు అమ్మాలోళ్ళు దొరుకుతలేరు. అమ్మాలోళ్ళు దొరికితే లారీలు వస్తలేరు. మాకు ఆగిపోయినా కూడా రైస్ మిల్లు తొందరగా కాల్ చేసుకుంటలేరు. మాకు ఇబ్బంది అవుతుంది.
పంటలను అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాల దగ్గర రోజుల తరబడి కాపలు కాస్తున్నారు రైతులు. ధాన్యం కొన్న అధికారులు వాటిని గోదాములలోకి పంపడానికి లారీలు లేవన్న సాకుతో అక్కడే వదిలేస్తున్నారు. ఆ సమయంలో అకాల వర్షం పడితే ధాన్యం మొత్తం తడిసిపోతుంది. ఇలా తడిసి ధాన్యాన్ని తీసుకోవడానికి అధికారులు నిరాకరిస్తున్నారు. మళ్లీ ధాన్యాన్ని ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తరలించాల్సి రావడం రైతులకు ఇబ్బందిగా మారింది. మాకేమో ఇప్పటిదాకా పంట పండించినాము, ఎండబెట్టినాము, ఒక వారం రోజులు అలాగే కుప్పవేసినాము. పైనుంచి వర్షం అనేది మా భయము. జల్దీ వెళ్ళిపోతామో ఇది తీసుకుంటే ఇయ్యాల వస్తా, రేపు వస్తా, మాపు వస్తా అని ఇట్లనే అని ఉండే, కానీ మాకు వచ్చింది లేదు, సచ్చింది లేదు. మరి మాకు టైంకి వచ్చి చిన్నోళ్ళని ఆదుకోవాలి కదా. వరి కోసి దాదాపు 20 రోజుల నుంచి 25 రోజులు అవుతుంది. రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ. ఎందుకంటే అమలు వాళ్ళ లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. అసలే దిగుబడి తగ్గి అవస్థలు పడుతున్న రైతులకు కొనుగోలు కేంద్రాల దగ్గర అధికారుల తీరు తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. మార్కెఫెడ్ సహకార సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు చేపట్టిన ప్రభుత్వం ప్రస్తుతం ఏ గ్రేడ్ రకానికి 2320, సాధారణ రకానికి 2300 రూపాయల గిట్టుబాటు ధర ఇస్తోంది ప్రభుత్వం. అయితే ఇది సరిపోవడం లేదంటున్నారు రైతులు. పైగా పంట కోసిన నాటి నుంచి పంట తూకం వేసే వరకు అదనపు ఖర్చులు భారంగా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. పొలాలు కోసి నెల అవుతుంది, ఒక్కొక్కరు నెల 10 రోజులు అవుతుంది. ఒకసారి వర్షం వచ్చి మొత్తం తడిసిపోయినాయి సార్. ఇక్కడ తడిసిపోయి మళ్ళా తడిసినాక ఎండపోసుడు ఇవన్నీ బాగా ఇబ్బంది అయింది. ఇప్పుడు నెల 10 రోజులు అవుతుంది నా వరి కోసి, ఇప్పటికి నా సీరియల్ రాలేదు. మా కష్టం చేసుకొని మేము కాంటలు తెప్పించుకొని మేము చేసుకున్నామంటేనే మాకు లారీలు పంపిస్తలేరు, డబ్బులు కూడా తొందరగా ఇస్తలేరు. ఎందుకోసం అట్లా మేము చేసుకున్న కష్టం మాకయ్యపోతే మీరు ఇట్లా చేసుడు తప్పు కాదా? ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తరచూ కురుస్తున్న అకాల వర్షాలు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సాయంకాలం కాగానే ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం రోజు ఎక్కడో ఒక చోట కురుస్తోంది. దీంతో ఆరబెట్టిన ధాన్యం తడుస్తోంది. బోధన్ డివిజన్లో పెద్ద రైతుల ధాన్యం కొనేశారు అధికారులు. అర ఎకరం సాగు చేస్తున్న చిన్న రైతుల ధాన్యం కొనుగోలు పూర్తయినా ఇంకా కేంద్రాల్లోనే ఉంది. లారీ నిండేంత ధాన్యం బస్తాలుంటేనే ధాన్యం తరలిస్తారు. ఇలా కొద్దిపాటి ధాన్యానికి ట్రాక్టర్లు వాడకూడదన్న నిబంధన ఉంది. దీంతో లారీల కోసం నిత్యం ఎదురు చూస్తున్నారు రైతులు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి త్వరగా ధాన్యాన్ని తరలించాలని కోరుతున్నారు రైతులు. ఒకప్పుడు నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్ అంటే రోగులు వణికిపోయేవారు. ఖర్చులు చేసైనా ఆ ప్రభుత్వ హాస్పిటల్కు కాకుండా ప్రైవేట్కే వెళ్లేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అత్యాధునిక వసతులు, మెరుగైన వైద్యం అందుతోంది. అన్ని రకాల వైద్యం అందుతోంది. కానీ హాస్పిటల్లో మరికొంతమంది స్టాఫ్ను కేటాయిస్తే రోగులకు పూర్తి సేవలు అందుతాయంటున్నారు రోగులు, హాస్పిటల్ అధికారులు. నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్ అంటే గతంలో ఎన్నో సమస్యలుండేవి. కానీ ఇప్పుడు రోగులకు మెరుగైన సేవలు అందుతున్నాయి. ఒకప్పుడు ఈ హాస్పిటల్ కు రావాలంటేనే భయపడేవారు రోగులు. ఇప్పుడు మెరుగైన ఉచిత వైద్యం అందడంతో ఏ ఆరోగ్య సమస్య వచ్చినా గవర్నమెంట్ హాస్పిటల్ బాట పడుతున్నారు. ప్రజలకు నమ్మకమైన వైద్యం అందించేలా డాక్టర్లు ప్రయత్నిస్తున్నారు. ఉన్న సిబ్బందితోనే మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్లు. గడిచిన 3 ఏళ్లలో ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య సదుపాయాలు పెరిగాయి. అలాగే డాక్టర్లు సమయానికి అందుబాటులో ఉంటున్నారు. పేషెంట్లు ఏ సమయంలో వచ్చినా జాయిన్ చేసుకుని మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో నిత్యం 10ల సంఖ్యలో డెలివరీలు, 100ల సంఖ్యలో ఓపీ సేవలు పొందుతున్నారు. క్లిష్టమైన ఆపరేషన్లకు కూడా నిర్వహిస్తున్నారు డాక్టర్లు. ప్రసవాల కోసం ప్రైవేట్ హాస్పిటళ్లకు వెళ్లకుండా ఈ ప్రభుత్వ హాస్పిటల్కే గర్భిణీలు క్యూ కడుతున్నారు. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ 3500 నుంచి 4000 వరకు డెలివరీస్ అవుతున్నాయి, నార్మల్ డెలివరీస్. ఇవే కాకుండా ఓపీ స్ట్రెంత్ కూడా పెరిగింది. ఆల్మోస్ట్ 2,84,000 ఈ ఇయర్ ఓపీ నెంబర్ అండి. అట్లనే అడ్మిషన్స్ కూడా 23,000 వరకు అయ్యాయి. అలాగే గైనిక్ అడ్మిషన్స్ అయితే 58,000. అన్ని టెస్టులు వచ్చిన దగ్గర నుంచి వెళ్ళినంత వరకు అన్ని టెస్టులు ఇక్కడనే జరుగుతున్నాయి. మంచి మెరుగైన వైద్యం ఇక్కడ జరుగుతుంది. ఏడాదికి దాదాపు 2 లక్షల మందికి పైగా ఓపీ సేవలు అందిస్తున్నారు హాస్పిటల్ డాక్టర్లు. నిత్యం 100కు పైగా ఇన్ పేషెంట్లు జాయిన్ అవుతున్నారు. తల్లి బాల సంరక్షణ పథకాలపై ప్రజల్లో నమ్మకం పెరగడం, ప్రభుత్వ హాస్పిటల్లో ఉచిత మందులు, పరీక్షలు, అంబులెన్స్ వంటి సేవలు అందుబాటులో ఉండడంతో పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. పేషెంట్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా స్టాఫ్ ప్రత్యేక శ్రద్ధను తీసుకుంటున్నారు.
ప్రతి పేషెంట్స్కి మేము విల్ ట్రై టు కౌన్సిల్, ఎనీ ప్రాబ్లం ఉందంటే కౌన్సిలింగ్ ఇస్తాము. తర్వాత నార్మల్ వెజినల్ డెలివరీ కొరకు మేము ట్రై చేసే ముందు ప్రతి వాళ్ళకి వీ విల్ ట్రై ఫర్ నార్మల్ వెజినల్ డెలివరీ ప్రొవైడెడ్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ వితౌట్ ఎనీ హై రిస్క్ ఫ్యాక్టర్స్. అది చూసుకొని అన్ని ఎగ్జామిన్ చేసి అంత నార్మల్గా ఉంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము నార్మల్ డెలివరీ వల్ల లాభాలు ఏంటి. సో ఈ డెలివరీ ఆబ్స్టిక్ కేసెస్ యాంటీనేటల్ ఎగ్జామినేషన్ అనుకోండి, తర్వాత డెలివరీస్ కొరకైనా వాళ్ళు వెల్ ట్రైన్డ్. సో వాళ్ళ సపోర్ట్ కూడా చాలా ఉందండి మాకు. నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్లో అందుతున్న వైద్య సేవల పట్ల రోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కంటే ప్రస్తుతం మెరుగైన ఉచిత వైద్యం అందుతోందని చెప్తున్నారు రోగులు. ప్రైవేట్ హాస్పిటల్స్ కు వెళ్తే పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుందంటున్నారు. ఇక్కడైతే ప్రభుత్వ హాస్పిటల్లో పైసా ఖర్చు లేకుండా వైద్యం పొందుతున్నానంటున్నారు రోగులు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ మంచిగా సేఫ్గానే అయిపోయింది. ఇక్కడ ఫస్ట్ నా ఆపరేషన్ అయింది నాకు, మళ్ళీ ఇది సెకండ్ ప్రెగ్నెన్సీ. మంచిగా చెకప్స్ అయితే ఇప్పుడు థర్డ్ టైం నేను చెకప్కి రావడం మంచిగా చూస్తారు. డాక్టర్స్ నర్సులు అందరూ మంచిగా సహాయపడతారు. ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఎమ్మటే పంపిస్తారు. అక్కడ డాక్టర్స్ మంచిగా చూస్తారు సార్, మంచిగా రెస్పాన్స్ అవుతారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ హాస్పిటల్పై మరింత ఫోకస్ చేసి సరిపడా డాక్టర్లు ఇతర సిబ్బందిని కేటాయిస్తే ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందిస్తామంటున్నారు హాస్పిటల్ అధికారులు. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరుగుతున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ ప్రాంగణానికి చేరుకున్నారు పార్టీ చీఫ్ కేసీఆర్. హెలికాప్టర్ నుంచి దిగగానే కేసీఆర్ కు పలువురు నేతలు ఘన స్వాగతం పలికారు. ఇక హెలికాప్టర్ నుంచే కేసీఆర్ సభకు చేరుకున్న పార్టీ కార్యకర్తలు ప్రజలకు అభివాదం చేశారు. జై కేసీఆర్, జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు పార్టీ నేతలు, కార్యకర్తలు. వర్షం పడితే వరదతో కాలనీలు జలమయమవుతాయి. అయినా అక్కడ నాలాల పనులు చేపట్టడం లేదు సంబంధిత అధికారులు. వరంగల్ నగరం మధ్యలో పారుతున్న బొందివాగు నాలా పనులకు ప్రభుత్వం 158 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసింది. ఇప్పటికీ ఏడాది గడుస్తోంది, కానీ పనులు ప్రారంభించడానికి మాత్రం మోక్షం లభించడం లేదు. వరంగల్ హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరం. గ్రేటర్ వరంగల్ విస్తీర్ణం 110 చదరపు కిలోమీటర్ల నుంచి 408 చదరపు కిలోమీటర్లకు చేరింది. 11 లక్షల జనాభా కలిగిన వరంగల్ మహానగరంలో 66 డివిజన్లలో 1400కు పైగా కాలనీలున్నాయి. కానీ 600కు పైగా కాలనీల్లో ఇంటర్నల్ డ్రైనేజీ సిస్టమ్ లేదు. వరంగల్ శివారులోని తిమ్మాపూర్, కొండపర్తి, అమ్మవారిపేట, బట్టుపల్లి, రంగసాయిపేట, బెస్తం చెరువు, రంగసముద్రం చెరువుల నుంచి వచ్చే వరద మొత్తం బొందివాగు, భద్రకాళి నాలా గుండా నాగారం వైపు పోతోంది. ఉర్సు రంగసముద్రం చెరువు నుంచి దాదాపు 3 కిలోమీటర్ల పొడవు ఉండే బొందివాగు నాలా రెండు వైపులా ఆక్రమణలకు గురైంది. ఉర్సు చెరువు నుంచి వరంగల్ రైల్వే ట్రాక్ వరకు ఆక్రమణలతో వంకరగా మారింది. ఈ కారణంగా వరద నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడి చుట్టుపక్కల కాలనీలు మునుగుతున్నాయి. వరంగల్ ఉర్సు సమీపంలోని బొందివాగులో మన ప్రతి వర్షాకాలంలో నీళ్లు బాగా నిండిపోయి కాలనీలన్నీ జలమయం అయిపోతాయి. బట్ ప్రస్తుతం ఉన్న మున్సిపల్ శాఖ అధికారులు కానీ స్థానిక నాయకులు, స్థానిక కార్పొరేటర్లు దీని మీద చొరవ తీసుకొని పనులు చేపట్టకుండా ఎట్లున్న బొందివాగు అట్లనే ఉంది. ప్రత్యేక చొరవ తీసుకొని ఇమీడియట్లీ ఏదైతే కాంట్రాక్ట్ శాంక్షన్ ఉందో దాని మీద పుటప్ చేసి మున్సిపల్ శాఖ అధికారులు కానీ నాయకులు కానీ ఈ ఏదైతే వాగు ఉందో వాగు నిర్మాణం చేసే విధంగా పనులు చేపట్టాలి. పనులు చేపట్టి ఎలాంటి వరదలు వర్షాలు కాలంలో ఏమి ఇబ్బంది లేకుండా చూడాలి. రిటర్నింగ్ వాల్స్ నిర్మించేందుకు 158 కోట్ల రూపాయలు మంజూరు చేసింది ప్రభుత్వం. కానీ నేటికి పనులు మాత్రం ప్రారంభించలేదు. దీంతో మళ్లీ వర్షాకాలం వస్తే పరిస్థితి ఏంటని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. బొందివాగు గురించి ప్రభుత్వ దృష్టి పోయి ఇక్కడ శాసనసభ్యురాలైనటువంటి శ్రీమతి కొండా సురేఖ గారు మినిస్టర్ ఆధ్వర్యంలో దాదాపు సంవత్సరం కింద మేము మరొకసారి ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలు సురక్షితంగా ఉండాలంటే వర్షాకాలం రాక మున్పే ఈ ఉన్న రోజుల్లో బొందివాగు నాలను పటిష్టంగా చేసి నీళ్ల మళ్లింపు సక్రమంగా చేసి బొందివాగు నాలా డెవలప్మెంట్ కి సంబంధించి ఫైనల్ మ్యాప్ రెడీ అవుతోంది. ఇప్పటికే వరంగల్ నిట్టిన్ డిజైనింగ్ లో చేర్పులు మార్పులు చేస్తోంది. ఈ మ్యాప్ పూర్తయిన వెంటనే బొందివాగు పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామంటున్నారు ఇరిగేషన్ అధికారులు. 158 crores కి గవర్నమెంట్ లెవెల్లో శాంక్షన్ అయిందండి. దాన్ని గవర్నమెంట్ సిసిడిఓకి మేము డిజైన్స్ కోసం పంపించాము. ఇప్పుడు వాళ్ళతో కూడా మాట్లాడి మేము డైలీ పర్సూ చేస్తున్నాము. ఈ వీక్ ఎండింగ్ వరకు ఇచ్చిస్తామన్నారు. ఈ వీక్ ఆ డిజైన్స్ రాగానే మేము ఇమీడియట్లీ స్టార్ట్ చేస్తాము.
మ్యాక్సిమం ఎందుకంటే వర్కింగ్ సీజన్ కూడా పోతుంది, మేము కూడా దాని మీదనే ఫుల్ కాన్సన్ట్రేషన్ చేశాము. ఈ డ్రాయింగ్ రాగానే మొదలు పెడతాము. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు అధికారులు స్పందించి నగరంలో డ్రైనేజీ సిస్టమ్ను బాగు చేయాలని కోరుతున్నారు నగరవాసులు. ఆదివాసీ గూడాల్లో అభివృద్ధి పరుగులు పెట్టించారు. సాగును సంబురంగా మార్చారు. పంటల మార్పిడితో వ్యవసాయాన్ని కాసులు కురిపించే పండుగ చేశారు. సర్కారు బడుల్లో డిజిటల్ బోధన తెచ్చారు. తరగతి గదులను ప్రయోగశాలలుగా మార్చారు. గడప గడపకు వైద్యం అందించి ప్రాణాలు తీసే రోగాలను పాతరేశారు. ఈ మోడల్ పాలనను ప్రధాని మోదీ మెచ్చుకున్నారు. అవార్డుతో అభినందించారు. అభివృద్ధిలో దేశ స్థాయిలో గుర్తింపు పొందిన నార్నూరు అభివృద్ధి సంకల్పంగా కృషి చేసిన కలెక్టర్పై స్పెషల్ స్టోరీ. ఆదిలాబాద్ జిల్లా నర్నూరు మండలం తెలంగాణలో అత్యంత వెనుకబడిన ప్రాంతం. ఆదివాసీలు నివసించే ఈ మండలంలో ఒకప్పుడు విద్య, వైద్యం, రోడ్ల వంటి కనీస సదుపాయాలు లేవు. అనారోగ్య సమస్యలు వస్తే ఆకు పసరు వాడేవారు. ఇంట్లోనే ప్రసవాలు జరిగేవి. కొన్నిసార్లు డెలివరీ టైంలో పరిస్థితి విషమించి గర్భిణీలు చనిపోయేవారు. ఇలాంటి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న ఆదివాసీల జీవితాల్లో ఎన్నో మార్పులు చేశారు జిల్లా కలెక్టర్ రాజర్షిష. గిరిజనుల్లో వైద్య సేవలపై చైతన్యం తీసుకొచ్చారు కలెక్టర్. ఇళ్ల దగ్గరే గిరిజనులకు రోగ నిర్ధారణ కోసం ఎక్స్రేలు చేయించారు. మంచి ట్రీట్మెంట్ అందేలా చూసి ప్రాణాలు కాపాడారు. మాతా శిశు మరణాలు నివారించేలా హాస్పిటల్లోనే గర్భిణీలకు నార్మల్ డెలివరీ అయ్యేలా చూశారు. రక్తహీనత సమస్యను తొలగించేందుకు పోషణ దినోత్సవాలు నిర్వహించారు. తక్కువ బరువు ఉన్న పిల్లలను గుర్తించి పోషకాహారం అందించారు. గర్భిణీల్లోనూ రక్తహీనత లేకుండా అంగన్వాడీల్లో ఇప్ప పువ్వు లడ్డూ పంపిణీ చేశారు. ఒకప్పుడు ఇంట్లో ప్రసవంతో తల్లి బతికితే బిడ్డ, బిడ్డ బతికితే తల్లి చనిపోయేదని, ఇప్పుడు తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటున్నారని చెప్పారు గిరిజనులు. అయితే పిల్లలు కూడా బాగానే వస్తున్నారు, బెనిఫిషియర్లు కూడా బాగానే వస్తున్నారు. మొత్తం బాగా జరుగుతుంది. ఆట పాట అన్నీ జరుగుతుంది. తిండి ఆహారంలో కూడా మన కిచెన్ గార్డెన్లో ఉన్నాయి అన్నీ మొత్తం మేము పెడుతున్నాం ఇక్కడనే. అయితే ఇప్పుడు బాగా చాలా బాగా ఉన్నాయి అని బెనిఫిషియర్లు కూడా చెప్తున్నారు. ఉడకబెట్టిన గుడ్డు, పాలు, పిల్లలకు అయితే ఇట్లా ఆకుకూరలు వేసి పప్పులో వేస్తున్నాం. రోజుకి అంగన్వాడీ పెట్టే ఫుడ్ అన్నం, పప్పు, గుడ్డు, పాలకూర, పాలు పెడుతున్నారు. నార్నూరు మండలం మారుమూల ప్రాంతం కావడంతో ఆదివాసీ విద్యార్థులకు మెరుగైన విద్య అందేది కాదు. డిజిటల్ క్లాసుల ఊసే ఉండేది కాదు. కానీ కలెక్టర్ రాజర్షిష కార్పొరేట్ సంస్థల సహకారంతో గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో కంప్యూటర్లు ఏర్పాటు చేయించారు. డిజిటల్ క్లాసులు ప్రారంభించారు. కంప్యూటర్లలో కొత్త కోర్సులు నేర్చుకుంటున్నారు గిరిజన పిల్లలు. ఏఐ పాఠాలు వింటున్నారు. కార్పొరేట్ పాఠశాల విద్యార్థులకు ధీటుగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధిస్తున్నారు. డిజిటల్ బోధనతో పాటు సైన్స్ నాలెడ్జ్ పెంచేలా ల్యాబ్లు కూడా ఏర్పాటు చేయించారు కలెక్టర్. ఈ మోడల్స్, ఈ తయారీ అందరి వెనకాల ఉపాధ్యాయులను అయితేనేమి, అధికారులైనటువంటి మమ్మల్ని అయితేనేమి కలెక్టర్ గారు బ్యాక్ బోన్గా మా వెనకాలే ఉండి మనందరినీ ముందుకు నడిపించారు ఆయన గారు. వారి కృషి ముఖ్యంగా ఎంతో మెచ్చుకోదగినటువంటి కృషి. ఈ కృషితోటి ఆయన రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఈ పాఠశాల, ముఖ్యంగా ఈ జామ్డా పాఠశాలకు కూడా దాదాపు నేను వచ్చి ఈ మండలానికి వచ్చి 1 year అవుతుంది. కానీ అంతకుముందు నుంచి కూడా సార్ ఎప్పుడు కూడా ఎక్కువసార్లు ఈ మండలానికి వచ్చి పాఠశాల విద్యార్థులతో కూడా బాగా మమీకృతం అయిపోయి వాళ్ళందరితో కలిసిపోయి ఈ విధంగా మోడల్స్, చార్ట్స్ తయారు చేయాలని ఉపాధ్యాయులను కూడా ప్రోత్సహించి ఒక ల్యాబొరేటరీలా లేదు, ఇది ఒక అంతరిక్ష కేంద్రంలాగా తయారయ్యేట్టు చేసి మా పాఠశాలలో సిఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి కంప్యూటర్ విద్య ద్వారా మా యొక్క ఇక్కడ చదువుతున్నటువంటి బాలికలకు మేము డిజిటల్ విద్యను నేర్పిస్తూ ఉన్నాం సార్. అందులో ఎక్సెల్ షీట్ ఏ విధంగా తయారు చేయడం, వర్డ్ ఏ విధంగా తయారు చేయడం, కంప్యూటర్ ద్వారా ఉన్నటువంటి అన్ని రకాల సదుపాయాలను మేము ఇక్కడ మా యొక్క స్టూడెంట్లకు కల్పిస్తూ ఉన్నాం సార్. వ్యవసాయంలోనూ ఎన్నో మార్పులు తీసుకొచ్చారు కలెక్టర్. ఒకప్పుడు ఇక్కడ వర్షాధార పంటలు మాత్రమే వేసేవారు. అందులోనూ పత్తి ఒక్కటే ఎక్కువగా పండించేవారు. కానీ రైతులకు అవగాహన కల్పించి కూరగాయలు సాగు చేసేలా ప్రోత్సహించారు కలెక్టర్. కూరగాయల సాగుతో రైతుల ఆదాయం పెరిగింది. పంట మార్పిడి కూడా చేస్తున్నారు. రకరకాల పంటలు వేస్తున్నారు. ఆర్గానిక్ సాగుతో నాణ్యమైన పంట ఉత్పత్తి చేస్తున్నారు. పామాయిల్ తోటలు కూడా వేస్తున్నారు. ఇలా వాణిజ్య పంటలు, ఆహార పంటలతో లాభాలు పొందుతున్నారు రైతులు. కార్పొరేట్ సంస్థల ఆర్థిక సహాయంతో నార్నూరు మండలాన్ని అభివృద్ధి చేయగలిగామన్నారు కలెక్టర్ రాజర్షిష. ఇది అత్యంత వెనుకబడిన ప్రాంతమని, ఈ మండలాన్ని డెవలప్ చేయాలనే సంకల్పంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టామన్నారు.
తమ కష్టానికి ఆదివాసీల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. హాస్పిటల్ ముఖం చూడని ఆదివాసీ మహిళలు సర్కార్ దవాఖానల్లో డెలివరీలకు వెళ్తున్నారని చెప్పారు. పోషణ, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి అన్ని అంశాల్లో అభివృద్ధి సాధించామని, ఫలితంగా ప్రధానమంత్రి ఎక్సలెన్సీ అవార్డు దక్కిందని చెప్పారు కలెక్టర్. ఇది ప్రైమ్ మినిస్టర్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 2024. సో నార్నూర్ ఆస్పిరేషనల్ బ్లాక్ మన దేశంలో 426 ఆస్పిరేషనల్ బ్లాక్స్ లో ఒక బ్యాక్వర్డ్ బ్లాక్. కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ డెవలప్మెంట్, ఈ అన్నిట్లో చాలా వరకు ఇండికేటర్స్లో సాచురేషన్ రావడం జరిగింది. ఆ ఇండికేటర్స్లో మన టీం ఏవైతే ఉన్నాయో నార్నూర్ టీం, అక్కడ అందరూ గ్రామ్ పటేల్స్, ప్రజాపతిలు, అధికారులు అందరూ కృషి చేసిన వల్ల అక్కడ ఏవైతే అభివృద్ధి జరిగింది. ప్రధాని చేతుల మీదుగా అవార్డు అందడం ఆదిలాబాద్ జిల్లాకు దక్కిన గౌరవమన్నారు కలెక్టర్ రాజర్షిష. భవిష్యత్తులో నార్నూరు మాదిరిగా ఇతర మండలాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కొత్త సీఎస్ గా రామకృష్ణారావును నియమించింది ప్రభుత్వం. ఈ నెల 30న శాంతికుమారి రిటైర్మెంట్ కానుంది. అదే రోజు కొత్త సీఎస్ గా రామకృష్ణారావు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ కొత్త సీఎస్ గా రామకృష్ణారావును నియమించింది ప్రభుత్వం. ఈ నెల 30న శాంతికుమారి రిటైర్మెంట్ కానుంది. అదే రోజు కొత్త సీఎస్ గా రామకృష్ణారావు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైట్, యాదగిరిని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. యాదగిరి, డీటెయిల్స్ ఏంటి? చంద్రిక, కొద్దిసేపటి క్రితమే కొత్త సీఎస్ గా రామకృష్ణారావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సీఎస్ శాంతికుమారి ఈ నెల 30తో తన పదవి ముగుస్తుంది. తర్వాత రిటైర్మెంట్ కూడా అవుతుంది కాబట్టి సో ఆ ప్లేస్ లో కొత్త సీఎస్ గా ప్రస్తుతం స్పెషల్ సెక్రటరీ ఫైనాన్స్ గా చేస్తున్నటువంటి రామకృష్ణారావును సీఎస్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీని మీద గత వారం 10 రోజుల నుంచి కూడా దీని మీద ఒక చర్చ జరుగుతా ఉన్నది. సో కొత్త సీఎస్ ఎవరవుతారు ఏంటి అనే దాని మీద కొంత సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్న దాంట్లో ఒక 2-3 పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. వాళ్ళలో ఎవరో ఒకరు కొత్త సీఎస్ గా అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పేసి చర్చ జరిగినప్పటికీ ఆ సీనియారిటీని చూసుకుంటే సీనియారిటీ ప్రకారం సో ఉన్నటువంటి ఈ రామకృష్ణరావు 91 బ్యాచ్ కి సంబంధించినటువంటి ఐఏఎస్. సో సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని రామకృష్ణారావుకు సీఎస్ గా నియమిస్తూ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రిక, థ్యాంక్ యూ యాదగిరి. జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో శాంతి చర్చల కమిటీ నేతలు రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. మావోయిస్టులతో కేంద్రం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని రిక్వెస్ట్ చేశారు. అటు కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని సీఎంకు శాంతి చర్చల కమిటీ నేతలు కోరారు. తర్వాత సీఎం రేవంత్ రెడ్డికి శాంతి చర్చల కమిటీ నేతలు వినతిపత్రం అందజేశారు. సీఎంతో భేటీలో శాంతి చర్చల కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, దుర్గాప్రసాద్, జంపన్న, రవిచందర్ పాల్గొన్నారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో శాంతి చర్చల కమిటీ నేతలు రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. మావోయిస్టులతో కేంద్రం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని రిక్వెస్ట్ చేశారు. అటు కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని సీఎంకు శాంతి చర్చల కమిటీ నేతలు కోరారు. తర్వాత సీఎం రేవంత్ రెడ్డికి శాంతి చర్చల కమిటీ నేతలు వినతిపత్రం అందజేశారు. సీఎంతో భేటీలో శాంతి చర్చల కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, దుర్గాప్రసాద్, జంపన్న, రవిచందర్ పాల్గొన్నారు. తెలంగాణ కొత్త సీఎస్ గా రామకృష్ణారావును నియమించింది ప్రభుత్వం. ఈ నెల 30న శాంతికుమారి రిటైర్మెంట్ కానుంది.
అదే రోజు కొత్త సీఎస్గా రామకృష్ణారావు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం సత్యం అందిస్తారు. సత్యం, కొత్త సీఎస్గా రామకృష్ణారావును ప్రభుత్వం నియమించినట్లు తెలుస్తోంది. మరి ఏంటి ఆయన హిస్టరీ? అంటే చంద్రిక, రాష్ట్ర ప్రభుత్వం కొత్త సీఎస్ గా రామకృష్ణారావు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 30తో ప్రస్తుతం ఉన్న చీఫ్ సెక్రటరీగా ఉన్న శాంతకుమారి ఈ నెల 30తో ఆమె పదవీ కాలం ముగుస్తుండటంతో కొత్త సీఎస్ గా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఫైనాన్స్ స్పెషల్ సెక్రటరీగా ఉన్న రామకృష్ణారావుని కొత్త సీఎస్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన రామకృష్ణారావు గతంలో తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్లు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్లు ఫైనాన్స్ సెక్రటరీగా కొనసాగుతారు. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని కూడా పూర్తిగా ఆయనకు అవగాహన ఉంది. ఇప్పటి వరకు 10 ఏళ్లలో ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఆయన బడ్జెట్ ను ఆయన్నే స్వయంగా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు ఎక్కడ రెవెన్యూ రాష్ట్రానికి వస్తుంది, ఆర్థికంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ఎక్కడ ఉంది అనే అంశానికి పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితులు మొత్తం ఆయనకు అవగాహన ఉంది. ఇక ఐఏఎస్ లో కూడా ఆయన సీనియర్ గా ఉన్నారు. కొత్త శాంతకుమారి తర్వాత సీనియర్ గా ఉన్న రామకృష్ణారావునే రాష్ట్ర ప్రభుత్వం కొత్త సీఎస్ గా నియమించింది. ఇక గత కొద్ది రోజులకు కూడా చాలా మంది సీనియర్లుగా ఉన్న, అంటే రామకృష్ణారావు తర్వాత ఉన్న పదవి కాలం ఉన్నవారు కూడా కొత్త సీఎస్ గా పోటీ పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా రామకృష్ణారావే కొత్త సీఎస్ గా రాష్ట్ర ప్రభుత్వం పైన పట్టు ఉంది ఆయనకి. ఆర్థిక పరిస్థితుల పైన, రాష్ట్ర రెవెన్యూ ఏ విధంగా ఉంది, లేదంటే వివిధ డిపార్ట్మెంట్ల పైన కూడా ఆయనకు అవగాహన ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని డిపార్ట్మెంట్ల పైన కూడా ఆయనకు పూర్తిగా అవగాహన ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆయనను కొత్త సీఎస్ గా నియమిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 30వ తేదీన ప్రస్తుతానికి సీఎస్ గా ఉన్న శాంతకుమారి పదవి విరమణ చేసిన రోజే ఆయన రామకృష్ణారావు పదవి బాధ్యతలు, కొత్త సీఎస్ గా పదవి బాధ్యతలు తీసుకుంటారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇప్పటికే ఈయన కొత్త సీఎస్ గా నియామకం కాకముందుకే రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐఏఎస్ అధికారులను కూడా బదిలీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే కొత్త సీఎస్ నియామకం తర్వాత అన్ని శాఖల పైన పట్టు సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త సీఎస్ ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఐఏఎస్ అధికారులను కూడా బదిలీ చేసే అవకాశం ఉంది. ఇక రామకృష్ణారావును గత కొద్ది రోజులుగా, అంటే ఈ బడ్జెట్ సెషన్ తర్వాత నుంచి కూడా రామకృష్ణారావే కొత్త సీఎస్ గా నియామకం అవుతామని గత కొద్దిలో ఐఏఎస్ అధికారులు చర్చ సాగుతూ వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన రాష్ట్రంలోని అన్ని డిపార్ట్మెంట్ సంబంధించి కూడా పూర్తిగా అవగాహన ఉంది. ఆయననే కొత్త సీఎస్ గా నియమిస్తారని కూడా అధికార వర్గాలు కూడా చర్చ సాగుతూ వస్తుంది. కానీ తాజాగా వచ్చిన అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో ఈ నెల 30వ తేదీ నుంచి ఆయన కొత్త సీఎస్ గా రాష్ట్రంలో బాధ్యతలు స్వీకరిస్తారని చెప్పొచ్చు. చంద్రిక, థ్యాంక్ యూ సత్యం. రామప్ప ఆలయాన్ని సందర్శించారు 2023 మిస్ ఇండియా నందిని గుప్తా. రామప్ప ఆలయాన్ని యునెస్కో గుర్తింపు రావడంతో చారిత్రాత్మక ఆలయాన్ని సందర్శించారు. అచ్చమైన తెలుగు సంప్రదాయ పద్ధతిలో లంగావోని ధరించి ఆమె ఆలయంలో శిల్పాలను క్షుణ్ణంగా పరిశీలించారు. రామప్ప ఆలయం నిర్మాణం అద్భుతమని కొనియాడారు. ఆలయంలో అడుగడుగునా ఆధ్యాత్మికత ఉట్టిపడుతుందని చెప్పారు. తెలంగాణకు ఇది గొప్ప వారసత్వ కట్టడమని చెప్పారు నందిని గుప్తా. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో అక్రమాలు జరిగిన మాట నిజమేనని రెండోసారి విచారణలో నిర్ధారణ అయింది. వివిధ అంశాల్లో మొత్తం 1,67,00,000 స్కామ్ జరిగినట్లు ఉన్నత అధికారులకు నివేదికను పంపించారు ఎంక్వైరీ ఆఫీసర్లు. నివేదికలో సొసైటీ మాజీ సీఈఓ గోపాల్ రెడ్డి, మాజీ చైర్మన్ దేవేందర్ రెడ్డి, పలువురు డైరెక్టర్లను ఇందుకు బాధ్యులుగా ఉన్నట్లుగా తెలిపారు అధికారులు.
మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్ సొసైటీలో మరోసారి నిధుల దుర్వినియోగం అక్రమాలు బయటపడ్డాయి. సహకార సంఘంలో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగమయ్యాయని సొసైటీ డైరెక్టర్ కొల్లూరు రాములతో పాటు మరో 7 డైరెక్టర్లు 2021లో జనవరి 21వ తేదీ కోఆపరేటివ్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ స్కామ్పై అప్పట్లో విచారణ జరిగింది. వివిధ పద్ధతుల్లో 2,26 లక్షల రూపాయలు దుర్వినియోగం అయ్యాయని గుర్తించారు. అయితే విచారణ నిబంధనల ప్రకారం జరగలేదని అప్పటి సొసైటీ చైర్మన్ ఎం దేవేందర్ రెడ్డితో పాటు ఇతరులు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు తెలంగాణ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ సెక్షన్ 51 ప్రకారం మళ్లీ విచారణ జరపాలని 2024 డిసెంబర్లో ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో సంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ రిజిస్టర్ అంజయ్యను ఎంక్వైరీ ఆఫీసర్గా నియమించి విచారణ చేస్తున్నారు అధికారులు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఎంక్వైరీ ఆఫీసర్ అంజయ్య కోనాపూర్ సొసైటీకి వచ్చే డేబుక్ ఫెర్టిలైజర్లకు సంబంధించిన మార్క్ఫెడ్, ఇఫ్కో, క్రిప్కో, కోరమాండల్ కంపెనీల నుంచి వచ్చిన స్టాక్ రిజిస్టర్లు, సేల్స్ రిజిస్టర్లు, పెట్రోల్ బంకుల్లో రోజువారీ పెట్రోల్, డీజిల్ అమ్మకాలకు సంబంధించిన డిఎస్ఆర్, వివిధ పేమెంట్లకు సంబంధించిన ఓచర్లు, డిపాజిట్ పత్రాలు, బ్యాంక్ స్టేట్మెంట్, ఇదివరకు జరిగిన థర్డ్ పార్టీ ఎంక్వైరీ రిపోర్టులు క్షుణ్ణంగా పరిశీలించారు. అక్రమాలు జరిగాయని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన డైరెక్టర్లు, సొసైటీ మాజీ సీఈఓ గోపాల్ రెడ్డి, మాజీ చైర్మన్ దేవేందర్ రెడ్డి, డైరెక్టర్లతో పాటు ఇదివరకు పనిచేసే మెదక్ జిల్లా కోఆపరేటివ్ ఆఫీసర్లు వెంకట్రెడ్డి, కరుణ తదితరులను విచారించారు. ఎంక్వైరీ ఆఫీసర్ విచారణలో 2T ఆయిల్, ఫర్టిలైజర్, పెట్రోల్, డీజిల్ అమ్మకాల్లో, జనరేటర్ డీజిల్ వినియోగంలో, కన్స్యూమర్ స్టోర్, పెట్రోల్ బంక్ నిర్మాణం, SAO లోన్స్, KCC ఇంట్రెస్ట్ తదితర వాటిలో 1,67,00,000 దుర్వినియోగం అయినట్లు ఎంక్వైరీ ఆఫీసర్ నిర్ధారించారు. ఆయా అంశాల్లో ₹1,00,00,000 పైగా దుర్వినియోగానికి సొసైటీ మాజీ సీఈఓ గోపాల్ రెడ్డి, 67 లక్షలకు పైగా దుర్వినియోగానికి సొసైటీ మాజీ చైర్మన్ దేవేందర్ రెడ్డి, పలువురు డైరెక్టర్లు బాధ్యులుగా తేల్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారి భర్త అయినటువంటి దేవేందర్ రెడ్డి గారు కోనాపూర్ సొసైటీ చైర్మన్గా ఉండే 2,27,00,000 రూపాయలు తేడా వచ్చింది. దానికి 51 కమిషన్ ఎంక్వైరీ జరిపి ఇది వాస్తవమని తెలిపింది. తర్వాత మళ్ళీ 4 రోజుల తర్వాత మరొక కమిషన్ వేయడం జరిగింది. ఆ కమిషన్ కూడా 1,67,00,000 అవినీతి జరిగిందని ఎంక్వైరీ ఆఫీసర్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దుర్వినియోగమైన మొత్తాన్ని 21% ఇంట్రెస్ట్ తో బాధ్యుల నుంచి రికవరీ చేయాలని, అలాగే పెద్ద మొత్తంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వారిపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఉన్నత అధికారులకు పంపిన విచారణ నివేదికలో సిఫార్సు చేశారు ఎంక్వైరీ ఆఫీసర్. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ మున్సిపాలిటీ ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. 2018లో పాలకవర్గ గడువు ముగిసినప్పటికీ ఇప్పటి వరకు కొత్త ఎన్నికలు జరగలేదు. దీంతో మున్సిపాలిటీలో సమస్యలు తిష్టవేస్తున్నాయి. తరబడి జహీరాబాద్ మున్సిపాలిటీ ఎన్నికలు పెండింగ్ పడుతున్నాయి. 2018 నుంచి ఇక్కడ ఎలక్షన్ జరగలేదు. 2018లో పస్తాపూర్, అల్లీపూర్, చిన్న హైదరాబాద్, రంజోల్, హోతీకే గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేయటం కోర్టు వరకు వెళ్లింది. హోతీకే గ్రామస్తులు తమ గ్రామాన్ని విలీనం చేయవద్దని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసు కోర్టులో ఉండటంతో 2019లో జరగవలసిన ఎన్నికలు వాయిదా పడ్డాయి. అదే ఏడాది జనవరిలో హోతీకే గ్రామాన్ని కలుపుకొని ఎన్నికలు జరపాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా ఇప్పటి వరకు ఎన్నికలు జరగలేదు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి మేము ఒక్కటే కోరుతున్నాం, మీరు తొందరగా పాలక మండలి నిర్వహిస్తే అన్ని విధాలా కూడా పాలక మండలి ఎన్నికలు నిర్వహిస్తే అన్ని విధాలా కూడా ప్రజలకు సహకరించిన వాళ్ళు అవుతారని చెప్పి కోరుతున్నాం. అలాగే ఆస్తి పన్ను వసూల్లో కూడా జహీరాబాద్ మున్సిపాలిటీలో పాలక మండలి లేకపోవడం వల్ల చాలా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో భారీగా ఐఏఎస్లను బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా స్మితా సబర్వాల్ను బదిలీ చేసింది సర్కార్. టూరిజం సెక్రటరీగా ఉన్న స్మితా సబర్వాల్ను గతంలో పనిచేసిన శాఖకే బదిలీ చేసింది. గుడ్ గవర్నెన్స్ వైస్ చైర్మన్గా శశాంక్ గోయల్, జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆర్వి కర్ణన్ను నియమించింది. అలాగే యాదగిరిగుట్ట ఈవోగా ఎస్ వెంకట్రావు, పరిశ్రమలు పెట్టుబడుల సెల్ సీఈఓగా జయేష్ రంజన్, ఫ్యూచర్ సిటీ కమిషనర్గా శశాంక్ను నియమించింది ప్రభుత్వం.
తెలంగాణలో భారీగా ఐఏఎస్లను బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా స్మితా సబర్వాల్ను బదిలీ చేసింది సర్కార్. టూరిజం సెక్రటరీగా ఉన్న స్మితా సబర్వాల్ను గతంలో పనిచేసిన శాఖకే బదిలీ చేసింది. గుడ్ గవర్నెన్స్ వైస్ చైర్మన్గా శశాంక్ గోయల్, జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆర్వి కర్ణన్ను నియమించింది. అలాగే యాదగిరిగుట్ట ఈవోగా ఎస్ వెంకట్రావు, పరిశ్రమలు పెట్టుబడుల సెల్ సీఈఓగా జయేష్ రంజన్, ఫ్యూచర్ సిటీ కమిషనర్గా శశాంక్ను నియమించింది ప్రభుత్వం. ఇవి బులెటిన్ అప్డేట్.